గురువుగారు, శ్రీకృష్ణుడు తన మోకాలని శివలింగంగా భావించమని అర్జునుడికి ఓ సందర్భంలో చెప్తాడు. ఆ సందర్భం ఏంటి? మహాభారతంలో ఉన్నటువంటి సందర్భం. శ్రీకృష్ణుడు అర్జునుడు ఒకసారి సాయంకాలం పూట యుద్ధం అయిపోయిన తర్వాత నేను ఒక్కసారి శివ సందర్శన చేసి వస్తాను అని రాత్రి 7-8 పాపం ఆ సమయంలో శ్రీకృష్ణుడితో అర్జునుడు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో అంటే చూసి వస్తాను అని అంటే, ఇంత రాత్రిపూట ఏమి వెళ్తావయ్యా నువ్వు అని చెప్పి ఒక్కసారి ఈ పంచని ఈ మోకాల వరకు తీసి, ఇదిగో శివలింగం ఇక్కడే ఉంది, దీనికి పూజ చెయ్యి అంటాడు. శ్రీకృష్ణుడు మహాభారతంలో స్పష్టంగా ఉంది. మోకాటి జున్నో అని చెప్పి మనం మామూలుగా కాళహస్తి మహత్యంలో దుర్జటి మహాకవి అంటాడు ఇదే విషయాన్ని చెప్తూ. మోకాలు కూడా శివలింగాకారంలో ఉంటుంది కాబట్టి ఈ మోకాలే శివలింగము, దీనికి పూజ చెయ్యి అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తాడు. వెంటనే, ఎందుకంటే మన సారథి, మన సచివుడు, మన నెయ్యము శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత ధర్మరాజు గారి దగ్గరికి వస్తూ శ్రీకృష్ణుడు ఇలా చనిపోయాడనేటువంటి విషయాన్ని చెప్తూ ధర్మరాజు దగ్గర అర్జునుడు కళ్ళెంబడి నీళ్లు పెట్టుకుంటాడు. చెప్తూ మన సారథి, మన సచివుడు, మన నెయ్యము అంటే కేవలం నా రథాలని తోలేటువంటి వాడే కాదయ్యా శ్రీకృష్ణుడు, మన జీవితపు రథాలని తోలినటువంటి వాడు, మనల్ని నడిపించినటువంటి వాడు, మన సచివుడు, మంత్రి, ఏది మంచిది ఏది చెడు చెప్పినటువంటి వాడు మన సచివుడు, మన నెయ్యము. అక్కడ నా సచివుడు అంటారు, ఇక్కడ బాగా జాగ్రత్తగా గమనించాలి మనం. మన సచివుడు, మన నెయ్యము, మనందరికీ స్నేహితుడు, ఏది మంచి ఏది చెడు ఎప్పుడు చెప్పినటువంటి వాడు, అటువంటి గొప్పవాడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి అర్జునుడు ధర్మరాజు గారి దగ్గర ఆ శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత బాధపడతాడు. అందువల్ల శ్రీకృష్ణుడు చెప్పాడు, ఇక అనుమానం లేకుండా ఆ శ్రీకృష్ణుడు చూపించినటువంటి ఆ మోకాలినే శివలింగం కింద భావిస్తాడు అర్జునుడు. భావించి తను శివలింగానికి ఏ పూజ చేయదలుచుకున్నాడో అదే పూజని ఆ మోకాటికి అర్జునుడు చేస్తాడు. ఎందుకని? శ్రీకృష్ణుడు చెప్పాడు కాబట్టి. ప్రమాణాల్లో ఒక ప్రమాణం ఏమిటంటే ఆప్త ప్రమాణము అని ఒక ప్రమాణం ఉంది. వేదము, పురాణము, శాస్త్రము, తర్వాత ఆప్త ప్రమాణము, తర్వాత అంతరాత్మ ప్రమాణం. ప్రమాణాలు 5 రకాలు. ఏదైనా ఒక విషయం ఏది చేయాలి ఏది చేయకూడదు ఇది ఎక్కడైనా చెప్పారా అంటే 5 విషయాలు చూడమన్నారు. మొట్టమొదట వేదం పరిశీలించండి అన్నారు. వేదంలో ఈ విషయం చెప్పారా చూడమన్నారు, నాకు వేదం రాదు. పోనీ పురాణాలు స్మృతులు వీటిలో ఎక్కడైనా చెప్పారా, నాకు తెలియదు. పురాణంలో ఎక్కడైనా చెప్పారా, నాకు తెలియదు. ఇంక ఇవేవి తెలియదు అంటున్నావు కదా. ఆప్త ప్రమాణము, నీకు బాగా ఇష్టమైనటువంటి వాడు, చదువుకున్నవాడు ఎవడో ఒకడు ఉంటాడు కదా, అతని దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు మన ధర్మం లాంటి కార్యక్రమంలో పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళని అడుగు. లేకపోతే ఏదైనా లేఖ రాయి, దీనికి జవాబు ఏమిటని రాయి. ఆప్త ప్రమాణం తెలుసుకో, వాళ్ళు చెప్పింది నమ్ము. నాకు ఆప్త ప్రమాణం లేదు, అంత రాసే ఓపిక కూడా లేదు, అంత తెలుసుకునే ఓపిక లేదు. చిట్ట చివరిది కనిష్టాతి కనిష్టం అంతరాత్మ ప్రమాణం. నీ మనస్సులో అనుకో, ఇది చెయ్యాలా వద్దా, ఇది మంచా ఇది చెడా అని నీ మనస్సును అడుగు, నీ మనస్సే నీకు జవాబు చెప్తుంది. అంతరాత్మ ప్రమాణం అంటారు. అది చిట్ట చివరి ప్రమాణం. కాబట్టి ఆప్త ప్రమాణం అర్జునుడు ఇక్కడ పాటించాడు. ఆప్తుడు, ఎంతో తనకు కావలసినటువంటి వాడు, ఆయన చెప్పాడు కనుక ఆయన్నే శివుడి కింద భావించాడు కనుక. ఎందుకంటే కృష్ణుడి దగ్గర పెట్టినటువంటి ఆ శివలింగార్చనలో పెట్టినటువంటి ఆ పూలు తనకి కలలో మళ్ళీ శివుడి దగ్గర పెట్టినటువంటి పూలుగా కనిపించాయి అదే రోజు రాత్రి అర్జునుడికి. అందువల్ల కృష్ణుణ్ణి ఆ శివలింగం కింద భావించి, ఆ మోకాటిని శివలింగం కింద భావించి అక్కడ పూలతోటి అర్జునుడు పూజ చేస్తాడు. అదే కల్లో మళ్ళీ శివలింగార్చన కింద కూడా కనపడుతుంది. అందువల్ల మొట్టమొదట చెప్పినట్లుగానే శివుడు కృష్ణుడు ఇద్దరూ కూడా అభేదము, ఇద్దరూ ఒక్కటే, శివుడు విష్ణువు ఒక్కరే అనే విషయాన్ని ఈ సందర్భం కూడా మనకి జ్ఞప్తి చేస్తుంది.